హలో మిస్ రావు. మనం ఊహించినటువంటి పరిణామాలు అంతర్జాతీయంగా నెలకొంటూ ఉన్నాయి. ప్రస్తుతం హార్మోస్ దగ్గర నెలకొన్నటువంటి పరిస్థితిని కనుక మనం విశ్లేషించుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుసుకుంటే కనుక రాబోయేటువంటి 2-3 రోజులు చాలా గడ్డు పరిస్థితులు అని చెప్తున్నా. ఏమాత్రం స్లిప్ అయినా కానీ వరల్డ్ వార్ దిశగా పరిస్థితులు వెళ్ళే అవకాశం ఉంది అనేది ఒకటి. 2, చమురు ధరలు అలాగే గోల్డ్ ధరలు, బంగారం ధరలు అమాంతం పెరిగేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా నేను వీడియో నిన్న చేస్తూనే చెప్పాను. నిన్న అందరూ ఏమన్నారంటే స్థిరంగా ఉన్నాయి బంగారం రేట్లు అన్నారు. లేదు 24 అవర్స్ లోపల ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని చెప్పాను. ఈరోజు 2000 రూపాయలు పెరిగినాయి తులానికి. ఇప్పుడు హార్మోస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం విశ్లేషించుకుంటే ఖచ్చితంగా మళ్ళీ బంగారం రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే హార్మోస్ దగ్గర అటు అమెరికా యుద్ధ నౌకలు, అలాగే రష్యా, చైనా, ఇరాన్ ఈ 3 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు విన్యాసాలు చేస్తూ ఉన్నాయి. అంటే యుద్ధానికి సన్నాహ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇటువైపు చైనా, రష్యా, ఇరాన్, మరోవైపు అమెరికా సైన్యం ఆల్రెడీ వాళ్ళు సముద్రంలో మోహరించి ఉన్నారు. అత్యాధునికమైనటువంటి ఓడల్లో పెట్టుకున్నటువంటి కొన్ని మిసైల్స్ తోటి. అలాగే ఇటువైపు కూడా చైనా, ఇరాన్, రష్యా కలిసి విన్యాసాలు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో హార్మూజ్ అనేటువంటి ప్రాంతాన్ని ఇరాన్ మూసివేసింది. ఏంటి హార్మూజ్ అంటే సముద్రంలో ఉండేటువంటి ఒక రవాణాకు సంబంధించినటువంటి కోడలి. అక్కడి నుంచి ఆయిల్ సరఫరా అనేది ప్రపంచవ్యాప్తంగా 20% ఆయిల్ నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఇప్పుడు అది మూసేసింది ఇరాన్. ఇది చరిత్రలో ఫస్ట్ టైం అని చెప్పి అంటున్నారు. ఇది రాబోయేటువంటి రోజుల్లో చమురు ధరలు పెంచడానికి అవకాశం ఉంది అని చెప్పి ఈ హార్మూజ్ సంధి అంటారు దాన్ని, కూడలి, దాన్ని మూసేశారు, రవాణాన్ని మూసేశారు. సాధారణ రవాణా జరిగితేనే మనకి క్రూడ్ ఆయిల్ రావడం, దాన్ని రిఫైన్ చేసిన తర్వాత మళ్ళీ పంపించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు దిగుమతులకి సంబంధించినటువంటి రవాణా పరిమాణం 20% ఆయిల్ ఈ హార్మూజ్ నుంచే వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మూసివేసి ఇటువైపు అటువైపు సైనిక విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా గోల్డ్ రేటు మళ్ళీ పైకి వెళ్తుంది. మరోవైపు ఆయిల్ రేట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఏంటి హార్మూజ్ అంటే, హార్మూజ్ దగ్గర తీసుకుంటే హార్మూజ్ అనేది ఇరాన్ సైన్యాలు జలసంధి అంటారు దీన్ని. ఇది మూసేశారు, తాత్కాలికంగా మూసేశారు, పర్మనెంట్ గారు. ఈ రెవల్యూషనరీ గార్డ్స్ అంటారు వాళ్ళని, ఇరాన్లో ఉండేవి. వీళ్ళు స్మార్ట్ కంట్రోల్ ఆఫ్ ది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పేరుతోటి భారీ సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంది. సో 17, 18 తేదీల్లో జలసంధిని ఇరాన్ తాత్కాలికంగా మూసివేసింది. చరిత్రలో అధికారికంగా ఇలా మూసివేయడం అనేది ఫస్ట్ టైం అని చెప్పి చెప్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ అలాగే వాణిజ్య పరిస్థితుల్ని కంప్లీట్గా మార్చివేయబోతుంది. పైగా క్షిపణులకు సంబంధించిన పరీక్షలని ఇరాన్ చేస్తూ ఉంది. అందుకే ఇస్లామిక్ రిపబ్లికన్ని టచ్ చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఖమేనీ, ఇరాన్ అధినేత, ఆయన ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు, సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఏమంటున్నాడు, వెనిజువేలా అధ్యక్షుడికి పట్టిన గతే నీకు పడుతుందని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. దాంతో ఖమేనీ మరింత రెచ్చిపోయాడు. ఇప్పుడు దీంతో ఈ హార్మూజ్ జలసంధి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ ఏం చేస్తుంది, అత్యాధునికమైనటువంటి యాంటీ షిప్ బ్యాలిస్టిక్ షిప్లన్నీ రెడీ చేసింది, డ్రోన్లను కూడా పరీక్షించింది. రష్యా, చైనాలతో కలిసి ఉమ్మడి విన్యాసాలు చేస్తూ ఉంది. మారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్ 2026 అంటున్నారు. ఇరాన్కి మద్దతుగా రష్యా, చైనా ఉండడం అనేది యుద్ధ నౌకలను ఆ ప్రాంతానికి పంపాయి. ఎక్కడికి? హార్మూజ్ ప్రాంతానికి పంపించాయి. సో ఈ ఉమ్మడి నౌకా విన్యాసాలను చూసిన తర్వాత అమెరికా అలాగే పశ్చిమ దేశాలు ఇప్పుడు బలమైనటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఉద్విగ్న క్షణాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఏమో జెనీవాల చర్చలు అంటారు, ఇంకొక వైపు ఏమో అవేమో ఫలించవు. ఇవన్నీ ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యం కానీ అంతర్జాతీయ పరిణామాలు కానీ వేగంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో అసలు ఏంటి అనేది చూద్దాం. లేటెస్ట్ ఏంటంటే మనం చూస్తే ఇక్కడ చూడండి,
అణు ఒప్పందానికి సంబంధించి ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ఇరాన్ తను అణుస్థావరాలను రక్షించుకునే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒకవేళ యుఎస్ దాడులకు పాల్పడితే వాటిని తట్టుకుని నిలబడేలా అణుస్థావరాలపై గట్టి బంకర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని వాషింగ్టన్ చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. గత 2 వారాల్లో ఇరాన్ మిలిటరీ కాంప్లెక్స్ లోని న్యూ తలేఖాన్ 2 కేంద్రం పైన కాంక్రీట్ తో ఒక లేయర్ ను ఏర్పాటు చేసిందని ఇన్స్టిట్యూట్ పేర్కొంది. ఈ తలేఖాన్ 2 టెహరాన్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫిబ్రవరి 13 నాటి శాటిలైట్ చిత్రాల ప్రకారం అణుస్థావరం మొత్తాన్ని పూర్తిగా కాంక్రీట్ తో కప్పేశారు. ఇప్పుడు దానిపై మట్టి పోస్తున్నారు. ఇది త్వరలోనే పూర్తి బంకర్ గా మారిపోతుందని, వైమానిక దాడుల నుంచి దీనికి రక్షణ లభిస్తుందని ఐఎస్ఐఎస్ అధ్యక్షుడు డేవిడ్ అల్ బ్రైట్ పేర్కొన్నారు. ఇక కొలాంగ్ గాజాల పర్వతం కింద సొరంగ మార్గాలను తవ్వినట్లు ఫిబ్రవరి 10 నాటి ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. నటాంజిస్ అణుశుద్ధి కేంద్రం నుంచి ఇది దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రయత్నాలన్నీ సొరంగంపై జరిగే వైమానిక దాడుల రక్షణ కల్పించేందుకని సంస్థ ప్రయత్నింది. ఈ ప్రాంతంలో కొన్ని వాహనాల కదలికలను గుర్తించింది. లోపల ఇరాన్ ఏవో కార్యకలాపాలు చేపడుతున్నట్టు సంస్థ అనుమానిస్తుంది. అణు కేంద్రం వద్ద కూడా రక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు ఛాయాగ్రహ చిత్రాలు చెప్తూ ఉన్నాయి. ఇది ఇక గోల్డ్ రేట్ చూస్తే గోల్డ్ రేటు కూడా అమాంతం పెరిగింది. ఇక్కడ చూడండి, గోల్డ్ రేటు 229 రూపాయలు పెరిగింది గ్రాముకి ఇవాళ, కేవలం నిన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా. అందుకే నేను చెప్తున్నాను, 17, 18 తారీఖుల్లో ఖచ్చితంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాలు తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. గోల్డ్ రేటు 18, 17 తారీఖుల్లో జరిగేటువంటి పరిణామాల ఆధారంగానే ఆధారపడి ఉంటుందని. ఇక్కడ చూడండి, మళ్ళా తులం బంగారం వచ్చేసి 1,43,000 రూపాయలకి వెళ్ళిపోయింది. గత 4 రోజుల నుంచి చూడండి ఇవాళ పెరిగింది. గత వారం మొత్తం తగ్గుతూ వచ్చింది, ఇప్పుడు ఇవాళ పెరిగింది. సో దీన్ని బట్టి మళ్ళా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి రష్యా వెనక్కి తగ్గుతుంది కాబట్టి బంగారం తగ్గుతుంది అనుకున్నాం. కానీ రష్యా ఉక్రెయిన్ మధ్య ట్రంప్ చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు. మళ్ళా గోల్డ్ రేట్ అనేది పెరగడానికి సిద్ధమైంది. ప్లస్ తాజాగా అణు యుద్ధం అనేది పొంచి ఉంది. ఏమాత్రం అమెరికా సైన్యాలు కనుక ఇరాన్లో ఎంటర్ అయితే అక్కడ అణు యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి పశ్చిమ దేశాలన్నీ ఉనిగిపోతూ ఉన్నాయి. సో ఈ పరిస్థితుల నడుమ, ఉద్రిక్తల నడుమ మళ్ళా ప్రపంచంలో ఒక రకమైనటువంటి అనిశ్చిత వాతావరణం నెలకొంది. ఈ కారణంగా మళ్ళా బంగారం రేటు పెరగడానికి అవకాశం ఉంది. మరి యుద్ధం రావడానికి అవకాశం ఉంది అన్నట్టుగా హార్మోస్ జలసంధి దగ్గర ఇరు సైన్యాలు మోహరించి ఉన్నారు. మరి ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి మనం రాబోయే రోజుల్లో బంగారం రేటు ఎలా ఉంటుంది అనేది మనం పూర్తి స్థాయి అంచనా వేసుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం మళ్ళీ ఔన్స్ బంగారం ధర పెరగడం ప్రారంభమైంది. మరి యుద్ధానికి సంబంధించి ఇటువైపున ఇరాన్ తరఫు నుంచి చైనా, రష్యా ఉంటే అమెరికా ఇరాన్లోకి సైన్యాన్ని పంపించి ధైర్యం చేస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.